ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని మొట్టుపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సుడిగాలి ఈదురుగాలి ప్రళయం సృష్టించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మొదటగా సుడిగాలి ప్రారంభమై 2 రేకుల ఇండ్ల పైకప్పులను అమాంతం ఎగిరిపడేలా చేయగా ఆ ఇండ్లకు చెందిన నాగర్జున, నాగం రమణయ్యల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రేకులపై పెద్ద రాళ్లు ఉంచడంతో రాళ్లు ఇంట్లోని వస్తువులపై పడి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటివి కూడా ధ్వంసం అయ్యాయని, ఆ తర్వాత కొద్దిపాటి వర్షానికి ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయాయని, కట్టుబట్టలతో బయట ఉన్నామని తెలిపారు. అంతటితో ఆగని సుడిగాలి చింత చెట్టు వద్ద విధ్వంసం సృష్టించి భారీ చెట్టు కొమ్మ విరిగి చెట్టు కింద ఉన్న రేకుల దుకాణంపై పడడంతో రేకుల దుకాణం ధ్వంసం కాగా దాని కింద ఉన్న 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయని, అక్కడ కూర్చుని ఉన్న గుంతపల్లి గ్రామానికి చెందిన వీరయ్య కాళ్లు 2 విరిగిపోయాయని, ఆయనను 108 వాహనంలో నర్సరావుపేటకు తరలించారని గ్రామస్తులు తెలిపారు. మరోవైపు గ్రామంలో అనేక చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడి అల్లకల్లోలం అయింది. అయితే గ్రామస్తులు జాగ్రత్తలు పాటించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఇదిలా ఉండగా పడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి విద్యుత్ పునరుద్ధరించే కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తలమునకలయ్యారు. కేవలం 10 నిమిషాల్లోనే ఇంత విధ్వంసం ప్రకృతి సృష్టించిందని, ప్రకృతి వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సాయం ప్రకటించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొమరోలు మండలం, మాది మొట్టుపల్లె గ్రామం. నా పేరు నాగన్ రమణయ్య. అయితే నిన్న సాయంత్రం శుక్రవారం సాయంత్రం 4:30కు పెద్ద గాలి వాన వచ్చేసింది. ఆ గాలి వానకు పెద్ద గాలికి మా ఇంటి రేకులన్నీ పైకప్పు మొత్తం ఆ రేకులన్నీ చెల్లాచెదురుగా గాలికి ఎగిరిపోయి ఊరంతా పడిపోయాయి. వెంటనే కప్పు లేకపోయేసరికి మేము కూడా బయట ఉన్నాం. ఎలాగో ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుని బయట ఉన్నాం. కానీ పెద్ద గాలి వానకు నీళ్ళన్నీ వచ్చి చేరిపోయాయి. ఇల్లు మొత్తం ధ్వంసమైపోయింది. ఇంట్లో ఉన్న సామాన్లు, సరుకులు అన్నీ నాశనం అయిపోయాయి. మా ఇల్లే కాకుండా ఈ పెద్ద గాలివానకు నిన్న వచ్చిన పెద్ద గాలివానకు మా ఇంటి పక్కనే పెద్ద చెట్టు కింద పడిపోయింది. పెద్ద చింత చెట్టు కింద పడిపోయింది. అది దారిలోనే ఉండడం వలన ఆ తీగలు, స్తంభాలన్నీ కూడా పడిపోయాయి. ఆ చెట్టు కిందనే ఒక ఆయన ఉండడం వల్ల ఆయన కాలు మొత్తం విరిగిపోయింది. సో ఇంకా 3 బైకులు కూడా అక్కడ ఉండేవి. ఆ 3 బైకులు కూడా ధ్వంసమైపోయాయి. సో నిన్న జరిగిన ఇంత పెద్ద గాలివానకు మాకున్న ఒకగానొక ఇల్లు, చిన్న ఇల్లు, ఆ పైకప్పు మొత్తం పోవడం వల్ల మేము బయటనే ఉండిపోయాము. సో ఇంత అనర్థం సడన్గా జరిగిపోయింది. సో దీనికి ప్రభుత్వం కొంచెం గమనించి బాగా చూసి మాకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని వీలైనంత తొందరగా, మేము ఇంకా బయటనే ఉన్నాము, వీలైనంత తొందరగా మాకు ఏదైనా సహాయం చేస్తారని మేము మీకు తెలియజేసుకుంటున్నాము.